హలో అండి, ఐఎమ్ డాక్టర్ తులసి ప్రియ, కన్సల్టెంట్ క్యాటరాక్ట్ రిఫ్రాక్టివ్ సర్జన్ అట్ మ్యాక్సీ విజన్ మదీనగూడ ఐ హాస్పిటల్. ఈ రోజు నేను మీకు క్యాటరాక్ట్ ఆపరేషన్ తర్వాత అంటే శుక్లం ఆపరేషన్ తర్వాత తీసుకునే జాగ్రత్తల గురించి వివరిస్తాను. ఇప్పుడు మేము చేస్తున్న లేటెస్ట్ క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఈ MICS పద్ధతిలో ఆపరేషన్ తర్వాత తీసుకునే జాగ్రత్తలన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటున్నాయి. ఇదివరకట్లాగా ఒక 2 వారాల వరకు తలస్నానం చేయకుండా ఉండడం అన్నది ఉండట్లేదు. ఆపరేషన్ తర్వాత ఇమీడియట్ గా మొదటి రోజు నుంచి 5 రోజుల వరకు మెడ కింద నుంచి స్నానం చేసుకోవచ్చు. అలాగే ముఖాన్ని ఒక క్లీన్ క్లాత్ ఆర్ టవల్ తోటి తుడుచుకోవాల్సి ఉంటుంది. మేము ప్రొవైడ్ చేసిన వెట్ వైప్స్ తోటి కంటిని శుభ్రపరచుకోవాలి. ఈ కంటిని ఒత్తకుండా రబ్ చేయకుండా చూసుకోవడం అన్నది ముఖ్యం. అలాగే మేము మీకు ప్రొవైడ్ చేసిన డార్క్ గాగుల్స్ అంటే ఈ కళ్ళద్దాలు ప్రొటెక్టివ్ గ్లాసెస్ అన్నది ఒక 5 రోజుల వరకు యూజ్ చేయాలి. ఈ ఆపరేషన్ తర్వాత చాలా మందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువైపు పడుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేవి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎటువైపు అయినా పడుకోవచ్చండి, కానీ బోర్లా పడుకోవడం అనేది అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆహార పదార్థాలు కూడా అన్నీ తీసుకోవచ్చు. ఓన్లీ కారంగా ఉండే ఆహార పదార్థాలు మాత్రం ఒక 2 రోజులు అవాయిడ్ చేయమని చెప్తాను. అలాగే ఈ ఆపరేషన్ తర్వాత ఇంట్లో చేసుకోవడం, వాకింగ్ ఇంట్లో చేసుకోవడం అన్నది చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న పనులు కూడా వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం అన్నది ఒక 1 వీక్ అవాయిడ్ చేయవలసి ఉంటుంది, ఒక వారం రోజులు. అలాగే ఈ వంట చేయడం అన్నది ఒక 5 రోజులు, టీవీ చూడడం అన్నది ఒక 3 రోజులు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఈ బరువులు ఎత్తడం కానీ, లేదా తలకి డై వేసుకోవడం కానీ, కంటికి కాజల్ పెట్టుకోవడము, ఈత కొట్టడము, స్విమ్మింగ్ చేయడం అన్నది ఒక 3 వారాల వరకు చేయొద్దని చెప్తాము. అలాగే ఈ ఆపరేషన్ తర్వాత కంట్లో వేసుకునే ఐ డ్రాప్స్ మందులన్నీ కూడా డీటెయిల్గా మీకు అర్థమయ్యేలాగా వివరించి పంపిస్తాము. మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. ఈ ఆపరేషన్ తర్వాత ఇంకేమైనా అనుమానాలు కానీ భయాలు కానీ ఉన్నట్లయితే వివరించడానికి, తీర్చడానికి మేము మీకు అందుబాటులోనే ఉంటాము. థ్యాంక్ యూ.